నిర్గమకాండములో 1వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు చదువుతున్నాం మనం, అంతేగా? మరి దేవుడు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఐగుప్తు రాజు ఇశ్రాయేలీ ప్రజలను చూశాడు. అంటే ఐగుప్తు దేశాన్ని యోసేపు పరిపాలించాడు. తర్వాత యోసేపు చనిపోయాడు. అలాగే వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా చనిపోయారు. అయితే ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళందరూ? వాళ్ళ నాన్నగారు అందరూ కలిసి, యోసేపు రాజుగా అక్కడ పరిపాలన చేస్తున్నాడు, మీరందరూ అక్కడికి వచ్చేయమని చెప్పాడు కదా, అప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, యోసేపు ముసలివాడు అయిపోయాడు, తండ్రి ఎప్పుడో చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా చనిపోయారు. కానీ ఏం జరిగింది? ఐగుప్తులో ఏం జరుగుతూ వచ్చిందన్నమాట. ఎలాగూ అంటే చూడండి, మరి 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. యోసేపును తెలియనటువంటి రాజు వచ్చాడు. ఇప్పుడు యోసేపు ఒకసారి పరిపాలించాడు ఈ దేశాన్ని, తెలియని రాజు వచ్చాడు. ఇప్పుడు యోసేపుని గురించి అసలు తెలియదు. యోసేపు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇశ్రాయేలీ ప్రజల జోలికి వెళ్ళా. యోసేపుని గురించి తెలిసి యోసేపు తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఇశ్రాయేలీ ప్రజల జోలికి వెళ్ళదు. ఎందుకంటే యోసేపు గురించి తెలుసుగా, యోసేపు ద్వారా ఈ దేశాన్ని దేవుడు ఎలా రక్షించాడో తెలుసు. కానీ యోసేపుని ఎరగని కొత్త రాజు ఆ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. రాజు మారిపోయాడు. కనుక మారిపోయినప్పుడు ఏం జరిగింది చూడండి, 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోదురేమో అనెను. అది అంటే ఆ రాజుకి ఏం భయం వచ్చిందంటే, ఈ జనాలు విపరీతంగా పెరిగిపోతున్నారు, విపరీతంగా విస్తరిస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఏం చెప్పాడు? నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. ఎలా విస్తరిస్తుంది అంట? ఇప్పుడు ఆ ఇసుకను మనం లెక్క పెట్టగలమా? ఎన్ని రోజులు పడుతుంది? అది ఒక గుప్పుడు ఇసుక తీసి లెక్క పెట్టమని సాయంకాలం అవుతుంది. అవునా? సాయంత్రం కదా, తెల్లారుద్ది. అది కనుక ఏంటంటే దేవుడు చెప్పాడు, ఏమన్నాడంటే, ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది నీ సంతానం అని చెప్పాను. అవునా? కనుక అదే జరుగుతుంది. అయితే యోసేపుని ఎరగని రాజు వచ్చి ఆయనకి అర్థమైపోయింది, ఏంటి వీళ్ళు విస్తరంగా పెరిగిపోతున్నారు, కొన్నాళ్ళకి ఏం జరుగుద్ది అన్నమాట, ఈ దేశం అంతా వాళ్లే ఉండిపోయి మనల్ని ఈ దేశంలో నుంచి మనం తక్కువ సంఖ్య అయిపోతాము అని చెప్పని ఆయనకి భయం వచ్చింది. భయం వచ్చి ఏం చేశాడంట, మనం వారి సంఖ్య పెరగకుండా యుక్తికి జరిగిద్దాం రండి అని చెప్పని తన దేశ ఐగుప్తు ప్రజలందరికీ చెప్పాడు. ఐగుప్తు ప్రజలందరికీ వీళ్ళని పెరగకుండా చేయాలనుకున్నాడు. అయ్యో ఇలా విస్తరిస్తే ఎట్లాగూ, కొన్నాళ్ళకి వీళ్ళు ఈ దేశాన్ని స్వతంత్రించుకుని శత్రువులతో కలిసి మనల్ని ఓడించి వెళ్ళిపోతారేమో అని చెప్పాడు. అందుకని మనం ఏం చేద్దాము, యుక్తి జరిగిద్దాము రండి అని చెప్పని చెప్పాడు తన ప్రజలకి. అంటే ఇప్పుడు దేవుని ప్రణాళికని ఆపేద్దాము, బ్రేక్ చేద్దాం అనుకున్నాడు. దేవుడి ప్రణాళిక ఏంటి? నీ సంతానం అబ్రహాం సంతానమే వీళ్ళందరూ, ఇసాకు సంతానమే కదా, యాకోబు సంతానం వీళ్ళందరూ. కనుక ఈ దేవుని యొక్క ఏర్పాటుని ఆపేయాలనుకున్నాడు ఈ రాజు. అనుకుని యుక్తి జరిగిద్దాం అనుకుని ఏం చేశాడు అన్నమాట, 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమించగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములు కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక ఇశ్రాయేలీయుల ఎడల వారికి అసహ్యము పడిరి.
వాళ్ళు ఎన్ని బాధలు పెట్టాలనుకున్నా ఏం జరుగుతుందంట, ఈ జనం విపరీతంగా ప్రబలిపోతున్నారు అని చెప్పని అతనికి ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఆ రాజుకి ఏం చేయాలో, ఆయన ఎన్ని బరువులు మోయిస్తున్నా సాయంకాలం దాకా వాళ్ళ మీద పెట్టి పని చేసే అధికారులను వాళ్ళ మీద పెట్టి వాళ్ళతో పనులు చేయిస్తున్నా సరే వాళ్ళు ఇంకా ఏమవుతుందన్నమాట, విస్తరిస్తూనే ఉన్నారు. ఎన్ని పనులు చేసినా జనాభా పెరుగుతూనే ఉందని చెప్పని రాజుగారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే ఇందాక మనం చదువుకున్న వాక్యం అదే 15వ అధ్యాయంలో 1వ అధ్యాయము 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షెఫ్రా పూయాను హెబ్రీల మంత్రస్వాములతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. ఏం చెప్పాడు? మగపిల్లలు అయితే చంపేయాలి, ఆడపిల్లలను అయితే బతకనియండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరని చెప్పని హెబ్రీల మంత్రసానుల్ని పిలిచి చెప్పాడు. వాళ్ళు ప్రసవించేటప్పుడు మగపిల్లడు అయితే చంపేయండి అని చెప్పాడు. ఏం జరిగింది? దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఈ రాజుగారు వేసినటువంటి ఒక్కొక్క ప్లాన్ అంతా కూడా ఏమైపోతుంది, అది పనిచేయి వెట్టి పనులు చేయించాడు. ఏమీ జనం తగ్గట్లేదు. అధికారులను పెట్టాడు, 10 మందికి ఒకరిని పెట్టి వాళ్ళని కదలకుండా చేయించండి, వాళ్ళకి ఏం మీరు ఇవ్వద్దు, వాళ్ళని బాగా కష్టపెట్టండి, అప్పుడన్నా వాళ్ళు కృషించిపోతారు, తగ్గిపోతారు అనుకుంటే వాళ్ళు ఏమీ తగ్గలేదు, వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కనుక ఇప్పుడు ఏం చేశాడంటే మంత్రసానులు పిలిపించి ఇది లాభం లేదు ఇక అనుకుని మీరేం చేస్తారంటే కాన్పేట మీద మగపిల్లాడు పుట్టినట్లయితే ఆ పిల్లాడిని చంపేయండి అని చెప్పాడు. కానీ ఆ మంత్రసానులు ఏం చేశారో చూడండి 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునిచ్చారు. ఎవరిని బ్రతుకునిచ్చారు? వీళ్ళకి ఎంత ధైర్యం, మంత్రసానులకి ఎంత ధైర్యం. ఎవరికి భయపడి అంటే ఏం చేశారు? రాజుగారు చెప్పిన మాటని లెక్క చేయకుండా దేవునికి భయపడి, వాళ్ళు ఎవరికి భయపడి? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయకపోవటం మూలంగా మగపిల్లలందరినీ కూడా బ్రతకనిచ్చారు. ఎవరి భయంతో అంటే ఏ భయం లేదు, రాజుగారి భయం లేదు, అంతేగా, రాజుగారి భయపెట్టాడు. మనమైతే ఏమన్నా దేవుడు ఏం చూస్తాడులే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ రాజుగారు చెప్పాడు నాకు, అవునా, ఆ రాజుగారు చెప్పినట్టు చేయకపోతే అమ్మో ఏమవుద్దో అని అనుకుంటాం. అంత గొప్ప విశ్వాసులు, అంత గొప్ప విశ్వాసులు. భయం వేస్తే చాలు, అంతే, ఏదైనా చేసేస్తాం మనం. అది కానీ మంత్రసానులు అంటే ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి రాజుగారి మాటకి రాజుగారికి భయపడాల. అవునా? నిద్ర పట్టేది కాదు మనకి తెల్లరే వరకు. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి, ఆయనేమో అలా చెప్పాడు, దేవుడేమో ఎలా చెప్పాడు, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుని మనోవేతంతో మనం బాధపడేవాళ్ళం, మానసికంగా కృంగిపోయేవాళ్ళం, భయముతో వణికిపోయేవాళ్ళం, అంతేగా. కానీ దేవుడు మనకు మాట చెప్పాడు అంటే ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఈ పని చేయమన్నాడు అంటే ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిస్తాడు. మనం భయపడి ఏం చేస్తాము? అవన్నీ మర్చిపోతాం. మనం భయపడి ఏం చేస్తామండి? అన్నీ మర్చిపోయి ఏం చేస్తామంటే ఎందుకు వచ్చిందిలే, వాళ్ళు ఇలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కనుక మళ్ళీ ఆయనకి ఏం సమాధానం చెప్పాలి మరి ఉంటుందిగా, ఆ భయం కూడా ఉంటుందిగా. కానీ వీళ్ళు దేవునికి భయపడంట రాజుగారు చెప్పినట్లుగా చేయలేదు. వెంటనే కబురు వచ్చిందని చూశాడు ఛానల్. చూసిన తర్వాత ఐగుప్తు మగపిల్లలు కూడా బతికే ఉన్నారని తెలిసింది ఆయనకి. మరి
ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి, మనమైతే ఏం చెప్పాలి అని భయపడేవాళ్ళం. కానీ మనతో మీరు ఈ పని చేయండి అంటే అన్ని ఆపదల నుంచి తప్పించడానికి కావలసినంత శక్తివంతుడు మన దేవుడు. మనం లోకములో ఉన్న వారికి భయపడకుండా దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం ఇష్టపడినప్పుడు వాటన్నిటి నుంచి తప్పించడానికి తగిన శక్తిమంతుడు ఆయన. అది లేకపోతే ఎస్తేర్ ఏమంది, పోయిన వారం చెప్పుకున్నట్టున్నాం. ఏమంది, మొర్దెకై అన్నాడు, నువ్వు రాజుగారి ఇంట్లో ఉన్నావు గనక తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో, నువ్వే గనక ఈ సమయం కోసం దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడేమో నువ్వు ఆలోచించకపోతే దేవుని సహాయము ఇశ్రాయేలీ ప్రజలకి వేరే దిక్కు నుంచి వస్తుంది. వారికి సహాయము విడుదల వేరే దిక్కు నుంచి వస్తుంది. అప్పుడు నీవు నీ ఇంటి వారు నశిస్తారేమో, జాగ్రత్తగా చూసుకో అన్నాడు అని చెప్పాడు. అంటే ఎవరికి భయపడలా? చట్టానికి భయపడలా. ఈయన ఎవరు? మొర్దెకై. తప్పకుండా దేవుడు విడుదల చేస్తాడు. ఒకవేళ నీ ద్వారా చేయాలనుకుని దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో, ఆలోచించుకో అన్నాడు. నేను చేయను అనుకుంటే నేను క్షేమంగా ఉంటాను అనుకుంటున్నావేమో, రాజమందిరంలో ఉన్నాను కనుక నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. ఈ సమయం కోసమే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో, గుర్తుపెట్టుకో అని చెప్పాను కబుర్ తీశాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? ఏమంది, నేను నశించినాను, నశిస్తాను. నేనేమవుతాను? రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన అనుమతి కానీ ఆయన దగ్గర నుంచి పిలుపు రాకుండా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఇక ఈ రాజుకోటలో ఉన్న ఒక ఆజ్ఞ అది. అయినా వెళ్తా నేను. ఏమని తెస్తారు? అయినా నేను వెళ్తాను అంటే ఏంటన్నమాట, ఒకవేళ నశించినాను నశిస్తాను. నేను వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళినా సరే రాజుగారు వాళ్ళ ముందు ఆయన చేతిలో ఉన్న రాజదండాన్ని, బంగారపు దండాన్ని ఇలా వైపు చూపిస్తే తప్ప, లేకపోతే అక్కడ సైనికులు ఆయన్ని చంపేస్తారు. అంటే రాజుగారు ఆ వచ్చిన వ్యక్తిని చూడటంలోనే తన రాజదండాన్ని, ఆ బంగారు చేతిలో ఉన్న కర్రను అలా చూపించకపోతే అతన్ని చంపేస్తారు. అది అక్కడ ఉన్న ఆజ్ఞ. ఎవరో రాకూడదు, అనుమతి లేకుండా రాకూడదు. ఇప్పుడు ఎస్తేరు ఏం చేయాలి? రేపే వెళ్ళాలి. ఎందుకని? చట్టం వచ్చింది. ఇశ్రాయేలీ ప్రజలందరినీ నశింప చేయడానికి ఇంకొక రోజే టైం ఉంది కనుక ఆమె ఏం చేసింది అన్నమాట, నేను వెళ్తాను, నేను నశించినాను, నశిస్తాను అందు. ఒకవేళ చనిపోవాల్సి వస్తే చనిపోతాను, కానీ వెళ్తాను అని చెప్పాను. దేవుడు మరి ఎస్తేరు మాట చొప్పున ఆమె నశించిపోలేదు, తన ప్రజలు కూడా నశించిపోలేదు. ఆమె ఏమందంటే, నా కోసం 3 రోజులు ప్రార్థన చేయండి, మీరందరూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయండి, నేను వెళ్తాను, ఒకవేళ నశించవలసి వస్తే నశించిపోతాను అని చెప్పాను. కానీ దేవుడు వాళ్ళు ఎవరు కూడా నశించిపోకుండా వాళ్ళందరినీ దేవుడు కాపాడాడు, ఎస్తేరుని కాపాడాడు. ఎన్ని జరిగినాయి? ఎస్తేరు అక్కడికి వెళ్ళటంలోనే ఆ రాజు ఆమెను చూసి వెంటనే తన బంగారు దండాన్ని ఎత్తి ఆమె వైపు చూపించాడు. అప్పుడు ఆమె రమ్మని పిలిచాడు, దగ్గర రమ్మని. రాణి అయిన ఎస్తేరు, ఏం కావాల్సి మీరు వచ్చారు? ఒకవేళ ఈ రాజ్యంలో సగం కావాలన్నా నేను మీకు ఇస్తాను, చెప్పండి ఏం కావాల్సి వచ్చారని చెప్పని దేవుడు ఆ రాజు మనసులో కూడా ఏం చేశాడు? కార్యం చేశాడు. ఏం కావాల్సి వచ్చారు చెప్పండి, ఒకవేళ నీకు కావాలి అంటే ఈ రాజ్యంలో సగం రాసిస్తాను, ఏమి కావాల్సి వచ్చారు అంటే అప్పుడు చెప్పింది. కనుక ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఆయన్ని వెంబడించే వాళ్ళం అయినప్పుడు అది ఎంత పెద్ద కష్టమైనా మనల్ని తప్పించడానికి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన చేయమని చెప్పాడు అంటే ఆయన చిత్తం ఏంటి? ఇశ్రాయేలీ ప్రజలు ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. ఆ దేవుని ప్రణాళికలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, రాజు ఈ మంత్రసానులు పిలిచి అన్నాడు, మీరు అలా చేయొద్దు, మగపిల్లలైతే వాళ్ళని చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతికించండి అన్నారు. కనుక వీళ్ళు అంటే రాజుగారికి భయపడలేదు, కానీ
దేవునికి భయపడి ఏం చేశారంటే ఆ పిల్లల్ని బ్రతకనిచ్చారు. అప్పుడు రాజు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. చూడండి 18వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. ఇప్పుడు ఆ పిల్లలకు కాదు, వీళ్ళకి వస్తుంది అసలైన శిక్ష. అంతేగా, ఆ పిల్లల కాదు వీళ్ళకి వస్తుంది అన్నమాట. కానీ భయపడాల వాళ్ళు. వెళ్ళారు, ఒకవేళ భయం ఉందేమో లోపల, ఒకవేళ దేవునికి ప్రార్థన చేసుకున్నారేమో. కానీ వాళ్ళు ఎంత చక్కని సమాధానం చెప్పారు అంటే, ఇంకా రాజుగారు కూడా వాళ్ళని ఏమనలేనంత చక్కని సమాధానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది గొప్ప విషయం. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారో తెలుసా? రాజుగారు కూడా ఏం చేయడానికి అవకాశం లేదు కనుక దేవుడు అన్నాడు, ఆపద వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడాలో దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు, వాళ్ళ ఎదురుగా న్యాయాధిపతి ఎదుట నిలబడినప్పుడు నువ్వేం మాట్లాడాలో భయపడొద్దు, నీ నోటికి మాటలు అందించబడతాయి అని చెప్పని దేవుడు చెప్పాడు, పౌలుతో చెప్పాడు. కైసరు ఎదుట నిలబడినప్పుడు నువ్వేం మాట్లాడాలో భయపడమాక, ఆ సమయానికి ఏం మాట్లాడాలో ఆ మాటలు నీ నోటికి అందించబడతాయి. ఆ మాటల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. కనుక ఈ మంత్రసానులు అడిగినప్పుడు ఏం చెప్పారు చూడండి, ఏమన్నారు 19వ వచనంలో. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పారు. ఇంకేం చేయగలడు ఫరో గారు? ఏమన్నారు? అయ్యా ఐగుప్తు స్త్రీలు అంటే వాళ్ళు కాదయ్యా, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ఐగుప్తు హెబ్రీ స్త్రీలు, వాళ్ళ దగ్గరికి మంత్రసాని రాకముందే వాళ్ళు ప్రసవిస్తారు అని చెప్పారు. ఇంకేం చేయగలడు ఆయన? మేము వెళ్ళేసరికే వాళ్ళు వాళ్ళ బిడ్డను చూసుకుంటున్నారు, ఇంకా మేము వాళ్ళ దగ్గర నుంచి ఎలా చేయగలం? వాళ్ళు తమ బిడ్డను చూసుకుంటున్నారు. అయ్యో మరి పిల్లవాడు జన్మించాడు అని చెప్పని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కనుక ఏంటంటే చాలా మార్లు ఇప్పుడు ఇలా భయం అంతా దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. వాళ్ళని ఏమంటానికి అవకాశం లేదుగా. మేమేం చేయమయ్యా, మీరు చెప్పినట్టే చేద్దాం అనుకున్నామయ్యా, కానీ మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, మీ ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఐగుప్తు ఎవరు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు చురుకైన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కనుక వెళ్ళేసరికే వాళ్ళు పిల్లల్ని కనేసి ఉంటారు, ఆ పిల్లని చూసి ఉంటారు వాళ్ళు. ఇంకా అప్పుడు మేము ఏం చేయగలం అని చెప్పాను. దేవుడు ఈ మంత్రసానుల్ని వాళ్ళు చెప్పిన సమాధానం వాళ్ళకి రాజు ద్వారా ఏ హాని జరగకుండా కాపాడటానికి కారణమైంది. అంటే మీ ఆజ్ఞలు మేము అతిక్రమించలేదు, కానీ అవకాశం లేదు అని చెప్పారు. కనుక దేవుడు మనం ఆపదలో ఉన్నప్పుడు భయపడొద్దని చెప్పిన దేవుడు ఆ సమయానికి ఏం మాట్లాడాలో ఆయనే మనకి మాటలు అందించి తప్పించేటువంటిది. ఎప్పుడు మనం ఆయనకి భయపడే వాళ్ళమైన, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళమై ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాళ్ళమైతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కాపాడా మంత్రసానుల్ని? అవునా? తన వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీ ప్రజలు వర్ధిల్లినట్లు చేశాడా దేవుడు? చేస్తూనే ఉన్నాడు. ఐగుప్తు రాజు యొక్క రెండవ ప్రయత్నం కూడా ఏమైపోయింది చెప్పండి? విఫలమైంది. దేవుడు విఫలం చేశాడు. కూర్చోండి. కనుక ఏంటంటే దేవుడు ఏం చేశాడు? విఫలం చేశాడు. రెండవ ప్రయత్నం కూడా రాజుగారి ప్రయత్నం ఫలించల. అంతేకాదు ఈ మంత్రసానులు ఆయన బారి నుంచి దేవుడు తప్పించాడు. కనుక తన యొక్క బిడ్డల పక్షంగా దేవుడు ఎల్లప్పుడూ మంచి కాపరిగా ఉన్నటువంటి దేవుడు, మంచి రక్షకుడు, మంచి విమోచకుడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ప్రతి ఆపద నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనకు కావాల్సింది ఏంటంటే ఆయనకు భయపడే వాళ్ళంగా, లోకానికి భయపడే వాళ్ళంగా కాదు,
ఆయనకి భయపడే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయనకి భయపడే వాళ్ళమై ఉంటే ప్రతి ఆపద నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. చెప్పానుగా, ఒక సేవకుడు కరోనా టైంలో ఎవరికి జబ్బు వాళ్ళ చర్చిలో వాళ్ళందరినీ తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. దేవుని సేవకుడు ఏలూరు చెప్పాడండి, మీకు ఏం భయపడద్దు, నాకు ఫోన్ చేయండి అమ్మ, నేను వస్తానమ్మా. కరోనా వచ్చిందండి, ఎవరొస్తుందో సొంత కొడుకులే తీసుకెళ్ళాలి. కరోనా తగ్గిపోయిందని ఆయన మీ అమ్మకని ఇంటికాడ దింపితే ఇంట్లో కూడా రానిలేడు. సొంత పిల్లలు తగ్గిపోయింది, హాస్పిటల్ అని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్తే నువ్వు ఇంట్లోకి రావద్దు అన్నారు కొడుకులు. చాలామందిని చూసాం, అప్పుడు టీవీలో చూసాం, ఏడ్చారండి బయట కూర్చొని. నాకేమి లేదయ్యా, అయినా సరే వీళ్ళు ఇంట్లోకి రానియట్లేదు. కన్న కొడుకే వాడు, నా పొత్తి గుడ్డల్లో పెరిగాడు వాడు, ఇప్పుడు నేను ఆడికి పనికిరాని దాన్ని అయిపోయా. ఎంత బాధాకరం, ఎంత ఏడుపు వస్తుందయ్యా, మామూలుగా రాదు. ఇక ఆ దుఃఖాన్ని ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు అసలు. ఓదార్చేవాళ్ళే బయట వాళ్ళు. అంటే నువ్వు రావద్దంటే బాధపడవు. ఆడి ఎందుకు నన్ను తల్లయ్యా, మరి నేనేమన్నా అడిగాను, పెట్టానా, పోయాను, పోసానా, పొమ్మన్నాడు, పొమ్మంటకి ఏం చేస్తారు అనుకుంటాం. అల్లుడు అంటే బాధపడం, అల్లుడు ఎలా అన్నా అంటే బాధపడం. కానీ సొంత కొడుకు అలా అన్నాడంటే ఎలా ఉంటుంది ఇక అసలు? చాలా దుఃఖం, మనోవేదన. ఇక ఆ దుఃఖానికి అంతం ఉండదు ఇక అంతే. కానీ ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా? ఎంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, బోళ్ళంతమందిని తీసుకెళ్ళాడు. ఇంట్లో కూడా చెప్పాడంటే, ఒకవేళ నేను చచ్చిపోతే భయపడమాక, దేవుడు నిన్ను పిల్లల్ని నిన్ను జాగ్రత్తగా చూస్తాడు, అది విశ్వాసం అన్నాడు. కానీ ఏం జరిగింది? ఏమి రాలే ఆయనకి అసలు, కరోనా రాలే. కరోనా చాలామందిని తీసుకెళ్ళాడు హాస్పిటల్. చివరికి ఏం జరిగిందంటే, అమెరికాలో ఉన్న ఒక ఆమె ఫోన్ చేసి, అక్కడ మన కారు ఉంది, 35 లక్షలు ఎంతో, అది అయ్యగారికి ఇచ్చేయండి అని చెప్పిందండి. అయ్యగారికి ఇచ్చేయండి, ఆయన పాస్టర్ గారికి ఇచ్చేయండి. కనుక ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. మనం భయంతో ఏం చేస్తామంటే దేవుని కృపను పోగొట్టుకుంటాం భయపడిపోయి. విశ్వాసి అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో భయం లేకుండా దేవుని కృపను బట్టి బలపరచబడేవాడు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు. ఆశ్చర్యకార్యం లేకపోతే పాస్టర్ గారికి అంత ధైర్యం ఎక్కడిది? ఎస్తేర్ అంది కదా, నేను నశించినాను, నశిస్తాను, వెళ్తా అంది, వెళ్తాను. కనుక ఏంటంటే దేవుడు నశింపచేయడు. ప్రజల కోసం, తన ప్రజల కోసం ఒకవేళ నేను నశించవలసి వస్తే నశిస్తాను అని చెప్పి. కనుక ఇక్కడ ఈ ఎబ్రీ మంత్రసానులు కూడా దేవునికి భయపడి చేశారు. వాళ్ళకి ఏమైంది? ఆపద వచ్చిందా? రాలా, వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక చక్కని జవాబు చెప్పారు వాళ్ళని, ఒక చక్కని సమాధానం. మనకి ముందే చెమటలు పెట్టి ఏం చెప్పాలి ఏంటని చెప్పారు. వెళ్ళి సమాధానం చెప్పినప్పుడు ఇప్పుడు రెండవ ప్రయత్నంలో కూడా రాజు విఫలమైపోయాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి, 20వ వచనం చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలి. అంటే దేవుని ప్రణాళికలో మనం కూడా ఉన్నాము. అది దేవుని ప్రణాళికలు ఎవరు ఉన్నాం? మనం కూడా ఉన్నాం. అంతేగా, సుగుణరావుని రక్షించింది ఎందుకంటే చక్కగా ఉద్యోగం చేసుకుని హాయిగా బ్రతికేమని కాదు, దేవుడు రక్షించింది. చక్కగా జీతం వస్తుంది, శుభ్రంగా, అబ్బా దేవా నీకు వందనాలు ప్రభువా, నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చావు, మంచి జీతం ఇచ్చావు, చక్కని కుటుంబం ఇచ్చావు, చక్కని ఇల్లు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. అవునా? అందుకు కాదు దేవుడు ఇచ్చింది. అది నీ ద్వారా కొంతమంది దేవుని యొక్క వాక్యం విని వారి జీవితంలో మేలు పొందడం కోసమే దేవుడు నన్ను రక్షించాడు. అంతేగాని నన్ను ఆశీర్వదించాడు కదా అనుకుని చక్కగా తిని హాయిగా పడుకుని ప్రాణమా తినుము తాగుము. విశ్వాసం లేరనుకుంటున్నారు, ఎక్కడంటే ఉన్నారండి. ఏమని చెప్తారో తెలుసా? అసలు మాకంటే దేవుడు ఆశీర్వదించాడు, కుర్చీలో నుంచి లేకుండా ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి అంటే కుర్చీలో నుంచి కూడా లేకుండా చక్కగా తిని కూర్చుని గొప్ప ఆశీర్వాదం. అది తెలివి తక్కువ. అవునా? అది కాదు. దేవుడు మనల్ని రక్షించాడు అంటే మనము ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికలో ఒక భాగం. అది
నువ్వు ఉన్న దగ్గర దేవుని సాక్షిగా నిలబడటం దేవుని యొక్క చిత్తం. మర్చిపోవద్దు. ఎందుకు? నీ పక్కన దేవుడుండి తన పని జరిగించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలని దేవుడు మనకిస్తాడు. ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ శక్తిని మనకిస్తాడు. నువ్వు మాట్లాడే మాటకి ఎంతోమంది సమాధానం చెప్పలేనంత గొప్ప జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేరు. అనుమానం లేదు. అవునా? చెప్పవచ్చుగా. ఏంటి సార్ డబ్బులు అంటారు, ఇదంతా సంపాదించిన వాళ్ళు అందరు పట్టుకెళ్ళిపోయారంటే ఏం చెప్తాడు? నిజమేనండి. అవునా? ప్రయాసపడతారు, బాధపడిపోతుంటారు. ఏంటండి బాబు, ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతారా ఏంటండి? నిజమే, అది నిజం అనుకో అంటాడు. అది అంతేగా. ఎవరన్నా కాదు నేను పట్టుకెళ్ళిపోతా అంటాడా? అనరు. నేను పట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్పని ఎవరు అనరు. కనుక ఏంటంటే మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు అంటే కొంచెమైనా ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో ఒక భాగంగా మనం కూడా ఉండాలని దేవుని ఉద్దేశం. రక్షించబడిన ఎవరమైనా సరే ఆయన ప్రణాళికలో భాగం మనం. ఆయన ఆలోచనలో మనం ఒక భాగం. మంత్రసానులు దేవుని ప్రణాళికలో ఒక భాగం అయ్యారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఆ పని చేస్తే దేవుని ప్రణాళిక ఏంటన్నమాట, ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరిస్తుందని చెప్పిన దేవుని మాటకి వ్యతిరేకంగా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లలు ప్రసవించడం మగ పిల్లల్ని చంపేయాలి. అదేగా రాజుగారు చెప్పింది. కనుక ఇప్పుడు ఏం చేయాలో దేవుడే వాళ్ళని సిద్ధపరిచాడు. వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, దేవునికి భయపడి ఆ పని చేయలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఎందుకని? నా ఆలోచనలో వాళ్ళు కూడా ఒక భాగమయ్యారు. భయపడకుండా ధైర్యంగా ఉండి వాళ్ళు నా ఆలోచనలో ఒక భాగమయ్యారు అని చెప్పని దేవుడు వారు మరి రాజుకు భయపడకుండా వాళ్ళు ఆ కార్యం చేశారు. కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక 21వ వచనం కూడా చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలగజేశాను. అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునియుడు అని తన జనులకు అందరికీ ఆజ్ఞాపించాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకున్నాడు. మొదట ఏమన్నాడు? కష్టపెట్టండి, వీళ్ళు బాగా కృషించిపోయేదట్టు అన్నాడు. రెండవది అన్నాడు మంత్రసానులు పిలిచి వీళ్ళని పెరగకుండా చేయండి అన్నాడు. మగపిల్లలను చంపేయండి, ఆడపిల్లలను బతికినండి అన్నాడు. అది కూడా ఫెయిల్ అయిపోయాడు. అంతకుముందు 2 అయ్యాడు, ఇది 3వది. కనుక ఏమని చెప్పాడంటే తన ప్రజలకు చెప్పాడు. తన ప్రజలకు ఏమని చెప్పాడు అన్నమాట, హెబ్రీయులకు పుట్టేటువంటి మగపిల్లల్ని నదిలో పారేయండి అన్నాడు, ఆడపిల్లలను అయితే బ్రతికినాడు. అప్పుడు ఏం చేశారు? కొంతకాలం దాచారు. అలాగేగా మోషే బతికాడు. మోషే బ్రతికింది అలాగే. వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఎన్నేళ్ళకి దాచిపెట్టింది అన్నమాట. 3 నెలలు దాచింది, కానీ ఇక అసాధ్యం అనుకున్నాం. మళ్ళీ నదిలో బారేసింది. కాకపోతే ఎలా బారేసింది? ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి నీళ్ళు వెళ్ళకుండా ఆ పిల్లవాడిని దానిలో పడుకోబెట్టి ఆ నదిలో ఉన్న జమ్ములో పెట్టి వచ్చింది వెళ్ళి. అప్పుడు కదా ఫరో కుమార్తె వచ్చింది, అక్కడికి వచ్చిందిగా. స్నానానికి వచ్చి ఏం చేసింది? మోషేని బయటికి తీసింది. ఏడుతుంటే ఎవరో పిల్లాడని చూసి తన చెలికత్తెల్ని పంపించింది. ఆ పెట్టిని తీసుకురండి అంది. తనతో పాటు ఉన్న చెలికత్తెల్ని తీసుకొస్తే ఓహో హెబ్రీయుల్లో పిల్లోడు ఎవరో ఇతను అని ఆమెకి జాలేసి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అక్క వచ్చి అడిగింది అనమాట. ఏమని? ఈ పిల్లాడికి పాలిచ్చి పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురాను. ఎవరు? మోషే అక్క. ఏం జరుగుతుందో చూస్తుంది, ఆ పిల్లాడికి ఏమవుతుందని వాళ్ళ అక్క. ఎవరో మిరియం. కనుక చూస్తే తీసుకురా అంది. వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది వెళ్ళి. అప్పుడు అంది, నా నిమిత్తం ఈ బిడ్డని పెంచమంది. మోషే పెరిగి పెద్దవాడైనాక ఏం జరిగింది? వాళ్ళందరికీ అక్కడ రాజకుమారుడిగా పెరిగి హెబ్రీయుల పక్షంగా తాను నిలబడ్డాడు. అది హెబ్రీయుల సంతానం నశించిపోకుండా ఉండటానికి దేవుడు మోషేని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అంతఃపురంలో రాజకుమారుడిగా పెరిగాడు. రాజకుమారుడిగా. కనుక ఏంటంటే రాజు చేసిన అన్ని ప్రయత్నాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి? వమ్ము చేశాడు. తన ఆలోచన చొప్పున ఇశ్రాయేలు సంతానం వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు
మోషే అక్కడ ఉంటే ఎవరన్నా హెబ్రీలకు హాని చేయగలరా? చేయలేరుగా. అర్థమైంది తను ఎవరో. నేను కూడా హెబ్రీల సంతానం అని చెప్పి అర్థమైనప్పుడు, రాజకుమారుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఎవరు ఎదురు చెప్పగలరు? ఆ విధంగా దేవుడు మరి తన మాట చొప్పున ఐగుప్తు ప్రజలు ఇసుక రేణువుల వలె విస్తరించును అన్న వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. రాజుల్ని గద్దించాడు. సింహాసనం మీద ఉన్న రాజుల్ని దేవుడు దించేశాడు. ఇశ్రాయేలీ ప్రజల్ని ఏ విధంగానైనా పాడు చేయాలనుకున్నప్పుడు ఎవరిని దేవుడు వాళ్ళ మీద పై చేయి కానీయలేదు. కానీ భయముతో మనం చాలా మార్లు ఏం చేస్తాం చెప్పండి? దేవుని మాట కంటే కూడా ఈ లోకములో ఉన్న వారి మాటనే మనం గౌరవించే వాళ్ళంగా మారిపోతాం. దేవుని ప్రణాళికలో ఒక భాగంగా మనం ఉండం. ఆయన ప్రణాళికలో ఒక భాగంగా. కనుక నేను ఒక 2 మాటలు చూపించి మీకు వాక్యాన్ని ముగిస్తాను. కనుక దేవుని పక్షంగా మనం నిలబడి ఆయనకు భయపడే వాళ్ళమైతే ఏం జరుగుతుందో ఒక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 9:10. సామెతల గ్రంథము రాదులేండి సమాధానం గారు. సమాధానం గారికి చదవటం రాదు. అంటే తెలియదు. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమవుతాం చెప్పండి? ఎలా మాట్లాడాలో దేవుడే మనకి నేర్పిస్తాడంట. ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలో వివేచనని దేవుడే ఇస్తాడంట మనకి. 1. 2వ చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. అదే సామెతలు సామెతలు 3:7 వచనం చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి అది చెడుతనం విసర్జించము. నేను జ్ఞానం కదా చక్కగా అబద్ధం చెప్పి తప్పించుకోగలను అనుకోమాక. చక్కగా అబద్ధం చెప్పి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రహస్యమందు జరిగే వాటిని వెలుగులోకి తీసుకొస్తాడండి. చాలామంది అనుకుంటారు తెలివిగా తప్పించుకోవచ్చులే, దేవుని నమ్ముకున్నాం కానీ కొన్నిటినన్నా తప్పించుకోవచ్చు అనుకుంటారు. దేవుడే ఆయన్ని ఎల్లడి పడుతాడు. ఒకరోజు చెప్పేగా, ఒకరోజు నేను భోజనానికి వెళ్తే అక్కడ నాతో పాటు ఒక ఆయన కూర్చుని ఒక రహస్యం చెప్పాడు నాకు. ఒక పాస్టర్ గారి గురించి, అంటే ఒక దేవుని వాక్యం చెప్పే ఆయన గురించి. నిజమా అన్న? నిజమండి అండి. అంటే ఈయన తెలియదు ఆ విషయం, అందరికీ తెలుసు అని. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకోటి చెప్తున్నాడు అందరికీ. నిజమా అన్న? నిజమే అండి, అది బావగారు నిజమండి, నేనే చేశాను ఆ పని అని చెప్పన్నాడు. అమ్మ అన్న అనుకున్నా నేను. కనుక దేవుడు అనుకుంటారు మనుషులు, నేను మరుగు చేసి చాలా జాగ్రత్తగా దీన్ని బయటికి రాకుండా చేయాలి. దేవుని నమ్ముకుని జ్ఞానం ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తామండి? నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిపెట్టి నేను ఏం చేసినా తప్పించుకోవచ్చు అని అనుకోవద్దు అన్నాడు దేవుడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆశలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారు. ఈ సత్యం తెలియదు మనకి. ఈ సత్యం తెలియదు మనం మన తెలివితేటలను ఉపయోగిస్తాం. తర్వాత 10వ అధ్యాయం 27వ వచనం కూడా చదవండి, ముగించేస్తా. ఇక్కడ 2 ఉన్నాయి, ఒక్కోటి 10:27. దేనికంటే అండి? దీర్ఘాయువునకు కారణం అండి. మీ సంవత్సరములను పొడిగిస్తాడు దేవుడు. అది మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆయుష్ని, ప్రొలాంగ్డ్ యువర్ లైఫ్, మీ సంవత్సరాలని దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరిచేదే. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే. మనం ఏమనుకుంటాము? లోకానికి భయపడితే ఏమన్నా కాస్త అన్న బతుకుతాం అనుకుంటాం. తర్వాత సామెతలు 14వ అధ్యాయం.
సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం. 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. అది జీవపు ఓట అన్నమాట. అంటే ఎక్కడ భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది చెప్పండి, మనకి గొప్ప ధైర్యం వస్తుందంట. రాజుగారు వచ్చి అడిగిన సమాధానం చెప్పగలమంట, మనకి సమాధానం చెప్పగలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ధైర్యం కూడా మనకి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది, ఎలా మాట్లాడాలో ఏం చేయాలో. అలాగే ఆ సంవత్సరముల ఆయుష్ పొడిగించబడుతుంది. అలాగే మరి ఆయన్ను మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఇల్లు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అవునా? గొప్ప ధైర్యం కలిగి. కనుక ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. అప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించాడు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ప్రజలుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రభువు మన కోసం తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించి మనల్ని ఎందుకు రక్షించాడు అంటే, దేవుని ప్రణాళికలో మనం కూడా ఒక భాగం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనం రక్షించాడు. ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో మనం కూడా ఒక భాగమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం, ప్రభువులో పాల్గొందాం.